నమస్తే, వెల్కమ్ టు న్యూస్ స్పెషల్ స్టోరీకి స్వాగతం. నేను సోని. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పూరి జగన్నాథ్ తల్లి లక్ష్మీ నరసమ్మ 96 ఏళ్ల వయసులో వయోభారంతో కన్నుమూశారు. ఆమె మరణ వార్తతో కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమలోని ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక పూరి కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ విషాద సమయంలో పూరి జగన్నాథ్ కుమార్తె పవిత్ర సోషల్ మీడియాలో చేసిన భావోద్వేగ పోస్ట్ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఎస్, తన బామ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ హృదయాన్ని హత్తుకునే మాటలు రాశారు. ఇకపై నన్ను చిట్టి తల్లి అని ఎవరు పిలుస్తారు? నన్ను అంత ప్రేమగా ఎవరు ముద్దు పెడతారు? మీతో ఇంకో రోజు గడిపే అవకాశం ఉంటే ఎంత బాగుండేది. మీ 96వ పుట్టినరోజు మిమ్మల్ని గట్టిగా కౌగులించుకునేదాన్ని. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను బామ్మ అంటూ పవిత్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక శైలికి గుర్తింపుగా నిలిచిన పూరి జగన్నాథ్ 25 ఏళ్లకు పైగా సాగిన తన సినీ ప్రయాణంలో 30కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన పూరి పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. అనంతరం మహేష్ బాబుతో తెరకెక్కించిన పోకిరి చిత్రం ఆయనకు దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత పలు భాషల్లో రీమేక్ అయ్యి సంచలన విజయాన్ని అందుకుంది. అమితాబ్ బచ్చన్తో బుద్ధ, హోగా, తేరా బాబ్, ఇటీవల పాన్ ఇండియా చిత్రం లైగర్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన పూరి ప్రస్తుతం విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ జేబీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో పూరి జగన్నాథ్ కుటుంబాన్ని ఆ విషాదం కలిచివేయగా సినీ పరిశ్రమ మొత్తం వారికి అండగా నిలుస్తోంది. సో లక్ష్మీ నరసమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు. సో ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎన్నుదయ న్యూస్. ప్రజల కోసం, ప్రజలతో.